యూనివర్సల్ వన్ యు1 ప్రేక్షకులకు స్వాగతం. ఈ పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫాలోవర్స్కి, సబ్స్క్రైబర్స్కి, అభిమానులందరికీ కూడా. ఇప్పుడు మనకి ఈ పరాభవనామ సంవత్సరంలో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ రాజు ఈ సంవత్సరానికి గురుడు, తర్వాత మంత్రి వచ్చేసరికి కుజుడు, సేనాధిపతి చంద్రుడు అయ్యాడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, ఆ తర్వాత అర్ఘ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి శని, తర్వాత నీరసాధిపతి గురుడు. ఈ విధంగా ఉన్నారు. సహజంగా గురుడు రాజుగా ఉంటే నిదానంగా ఆలోచిస్తాడనమాట. కాబట్టి మంత్రి ఎప్పుడు కూడా నిదానంగా ఆలోచించాలి, రాజు ఆవేశపరుడై ఉండాలి. కానీ ఇప్పుడు మనకున్నటువంటి రాజు ఆలోచనాపరుడై, మంత్రి ఆవేశపరుడై కుజుడున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం 1966 సంవత్సరం ఉగాది రోజు నుంచి మళ్ళీ 67 ఉగాది వరకు వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా పరాభవం అంటే అవమానాలు, అపనిందలు ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరంలో పుట్టినటువంటి వాళ్ళు ఒక పర్సనల్ జాతకాల రీత్యా ఎదుగుతారు తప్ప ఈ సంవత్సరంలో ఇన్ జనరల్ కోట్లాది మంది కామన్ ప్లాట్ఫామ్ మీద మనం చెప్తున్నాం కాబట్టి వీళ్ళందరూ కూడా పరాభవము ఎక్కువ ఉంటుంది అనే ఈ సంవత్సరం మనకి ఆ పేరులోనే ఉందన్నమాట. లేకపోతే ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా గ్రహస్థితిగతులు ఏ విధంగా ఉన్నాయంటే, గురుడు మిథున రాశిలో ఉన్నాడు 2 జూన్ 2026 సంవత్సరం వరకు. ఆ తదనంతరం గురుడు మనకి కర్కాటక రాశిలోకి వస్తాడు. తర్వాత అక్టోబర్ నెల తర్వాత అతిచారము సింహరాశిలోకి రావడం, కొద్ది రోజుల నుండి మళ్ళీ బ్యాక్ రెట్రోగ్రేడ్ వెనక్కి మళ్ళీ కర్కాటక రాశిలోకి రావడం, ఈ విధంగా గురు సంచారం ఉంటుంది. ఇక నవంబర్ 25, 2026 సంవత్సరం తర్వాత రాహువు కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు మనకి మకర రాశిలోకి వస్తాడు. అలాగే సింహరాశిలో ఉన్నటువంటి కేతువు మనకి కర్కాటక రాశిలోకి వస్తాడు. ఈ విధంగా రాహుకేతువుల యొక్క సంచారం ఉంటుంది. ఇక శని సంవత్సరం అంతా కూడా ఈ యొక్క మీనరాశిలో ఉంటుంది. అయితే ఈ శని మీనరాశిలో ఉన్న కారణంగా మనకి శని వక్రించున్నాడు కాబట్టి గురువులుగా చలామణి అయ్యేటటువంటి వాళ్ళందరూ కూడా అపనిందల పాలవడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళ బుద్ధి వక్రించి అందరూ కూడా టీచర్స్, ఇంటలెక్చువల్స్ అందరూ కూడా గురువు స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనకి అవమానాలు పాలవ్వడము, కాంట్రవర్షియల్ దాంట్లోకి వెళ్ళడము ఇలా జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మనకి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి జ్యోతిర్మయ పీఠం శంకరాచార్య అవిముక్తానంద సరస్వతి మీదకి అపనిందలు రావడం, ఆరోపణలు రావడం అన్నీ నిజాల అబద్ధాల తర్వాత ప్రూవ్ అవుతాయి. అయితే ముందు అపనిందలు రావడం, చిరంజీవి స్వామి వారి అపనిందలు రావడం, ఇలాంటివన్నీ కూడా దీనికే కారణం, ఉదాహరణలు అనమాట. ఇక చిన్నామ చితక జ్యోతిష్కులు, ఈ యొక్క ప్రవచనకారులుగా చలామణి అయ్యేటటువంటి వాళ్ళు కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు చూడండి, మీరు యూట్యూబ్లో కాంట్రవర్షియల్ టాపిక్స్లోకే వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా. ఇది శని వక్రించి మీనరాశిలో ఉన్నప్పుడు. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారిగా మనకి ఏ విధంగా ఉన్నాయి వ్యయ ఆదాయాలతో చూద్దాం. పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరానికి గాను ఈ చెప్పబడినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటివి. అయితే మీరు ఎప్పుడు బాగుపడతారు, ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, ఇలాంటివన్నీ కూడా నిశితంగా పరిశీలించాలి. వ్యక్తిగత జాతకాలను చూసినప్పుడు మాత్రమే మనం అవి చెప్పగలుగుతాం. నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మనం చూసి చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే ఈ యొక్క జాతకాలు, మీ వ్యక్తిగత జాతకాలు, వ్యక్తిగత డెవలప్మెంట్ తెలుసుకోవాలనుకుంటున్నారు, అటువంటి వాళ్ళు క్రింద ఇచ్చినటువంటి నెంబర్కి మీరు సంప్రదించండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మీనరాశి, ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2గా ఉన్నాయి. కాబట్టి విపరీతమైనటువంటి ఆదాయం అన్నమాట. ఎందువలన మీనరాశికి గురుడు ఎవరండి? గురుడు అధిపతి, రాష్ట్రాధిపతి. మరి ఇక్కడ మనకి రాజు కూడా ఈ పరాభవనామ సంవత్సరంలో రాజు కూడా గురుడై ఉన్నాడు. కాబట్టి విపరీతంగా ఈ మీనరాశి వాళ్ళని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళందరూ కూడా ప్రేమ వ్యవహారాల్లో మరి ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత మాత్రమే మీ ప్రేమలు చిగురిస్తాయి, ఉద్యోగాలు చిగురిస్తాయి, ఆశలు చిగురిస్తాయి. కాబట్టి ఈ యొక్క
మీనరాశి వారికి అందరికీ కూడా చర్మ వ్యాధులు, కిడ్నీలు ఇలాంటి ఏవో ఒక ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి జూన్ 2 తర్వాత తగ్గిపోవడం అనేటటువంటిది 2026 సంవత్సరం తర్వాత జరుగుతుంది. సెల్ ఫోన్లు కానీ, ల్యాప్టాప్లు కానీ తదేకంగా యూజ్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఐ సైట్ కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే దూరపు ప్రయాణాలు బ్రహ్మాండంగా చేస్తారు. బంధుమిత్రులందరితో కూడా దూర ప్రయాణాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే మీనరాశి వారికి అందరికీ కూడా చక్కగా ఈ యొక్క షేర్స్, స్టాక్ ఎక్స్చేంజ్లలో ధనాన్ని ఆడి సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీనరాశి వారికి ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్ వ్యాపారాలు, వ్యవసాయము ఇటువంటివన్నీ కూడా కలిసి వస్తాయి. హోటళ్ళు, రెస్టారెంట్లు, ఫ్యాన్సీ షాపులు, గార్మెంట్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు గార్మెంట్స్ బిజినెస్లో కూడా మీకు బ్రహ్మాండంగా కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రమోషన్స్తో పాటు పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి. అదేవిధంగా సినిమా హీరోలు, సినీ రాజకీయ నాయకులందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. రాజకీయ నాయకులకైతే కొత్త పదవుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి అవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడము, సత్కారాలు, గౌరవాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అండ్ ఈ యొక్క రాశి వారికి మరి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలో అంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా చక్కగా జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి, నీళ్లు పోయండి, ఆయన బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.